ఈ బస్సు డబ్బులు ఎవరైనా తీసుకుంటున్నారా? ప్రయాణం హ్యాపీగా జరుగుతుందా? ఇబ్బంది ఏమి లేవుగా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికి హ్యాపీగా ఉందా? ఎవరు ఇబ్బంది ఉంటే చెప్పండి. సంవత్సరం అయింది బస్సు పెట్టి. పోయిన ఆగస్టు 15 పెట్టారు, నిన్న ఆగస్టు 15 సంవత్సరం అయింది. అందుకని చెప్పారు సంవత్సరం అయిన సందర్భంగా మీకు ఏమైనా ఇబ్బంది కానీ కష్టం సంవత్సరానికి అమ్మా. మరి ఎందుకు రావట్లేదు పెన్షన్? మరి తీసుకోమ్మా, ఎందుకు ఎవరు ఇస్తారు? తినమ్మా. దాని పద్ధతి ఏంటి చెప్పనా? నువ్వు ఎంఆర్ఓ గారికి మా ఆయన చనిపోయి ఇంతకాలం అయింది, నాకు చనిపోయిన సర్టిఫికేట్ కావాలి, అది ఇస్తే నాకు పెన్షన్ పద్ధతి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు ఏం చేస్తారంటే మీ ఊరు ఆర్ఐ గారిని విఆర్ఓ గారిని ఎంక్వైరీ పంపిస్తారు. ఎంక్వైరీ పంపించి అది పంచనామా అంటారు. మీ ఊర్లో ఉన్నటువంటి పెద్దలతోటి వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళ ఆవిడ ఇలా కంప్లైంట్ పెట్టింది, వాళ్ళ ఆయన గారు చనిపోయారంట, వాస్తవా కాదా అని చెప్పని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి అదేనమ్మా, ఎక్కడ చనిపోతే అక్కడ నువ్వు ఎక్కడ నిజమో కాదో అబద్ధమని అనుకున్నారనుకో ఎంక్వైరీ చేస్తారు. ఆయన నిజంగా చనిపోవడం నిజమేనా కాదా, ఎప్పుడు చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, డేట్లో గుర్తు లేకపోయినా సుమారుగా 5 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం చనిపోయాడు, అవునా కాదా అని ఎంక్వైరీ చేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా చేస్తారు. చేయనంటాక లేదు. నిజంగా మనిషి చనిపోతే ఎందుకు ఎవరు ఒకవేళ కనిపించకపోతుంటే ఏదైనా ఉంటే వేరే విషయం. ఆ కనిపించకపోయిన దాని మీద కూడా ఉంది రూలు. 7 సంవత్సరాలు మనిషి కనిపించుకోకుండా పోతే అప్పుడు కూడా అతను నిర్ధారణ చేసేసి అతను బతుకున్నా కానీ నీకు పెన్షన్ ఇచ్చేస్తారు. అది కూడా రూల్ ఉంది, మనం చేయించుకోవాలి. అది ఎవరో కూడా పట్టుకు చేయించుకోవాలి. ఓకేనమ్మా, అట్లా చేయించుకో అవుతుంది. అక్కడ ఆప్షన్. ఓకేనమ్మా, అంతా బాగున్నారుగా? ఓకే. జనసేన ఏడిపోయింది జనరేటర్.